చెప్పింది మద్యపాన నిషేధం చేస్తామని, తీరా అధికారంలోకి వచ్చాక చూస్తే ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం స్కామ్ చేశారా? ఇంతకీ ఏపీ లిక్కర్ స్కామ్ డెప్త్ ఏంటి? ఆ డెన్సిటీ ఎలాంటిది? సూత్రధారులెవరు? పాత్రధారులెవరు? ఎవరి నుంచి ఎవరికి ఈ మొత్తం మనీ వెళ్ళింది? నెలకు ఎంత మొత్తం కమిషన్లు, కిక్ బ్యాంకుల ద్వారా పొందారు? సిట్ అధికారులు తమ విచారణలో ఏం తేల్చారు? ఆ డీటెయిల్స్ ఎలాంటివో ఇప్పుడు చూద్దాం. గత వైసీపీ పాలకులు మద్యపాన నిషేధం అన్న మోటివ్ తీసుకున్నారు. ఫైనల్ గా చూస్తే అది నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల కిక్ బ్యాక్ సొమ్ము కోసమని తేలిందంటారు దర్యాప్తు అధికారులు. ఇందులో A1 రాజ్ కేసిరెడ్డి, A4 మిథున్ రెడ్డి, A5 విజయసాయి రెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, A6 సజ్జల శ్రీధర్ రెడ్డి, A2 వాసుదేవరెడ్డి, నాటి బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ సత్యప్రసాద్ వంటి వారితో పాటు A38 చెవిరెడ్డి, A31 ధనంజయ రెడ్డి, A32 కృష్ణమోహన్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్ప ఒక సిండికేట్ గా ఏర్పడి కమిషన్లు, కిక్ బ్యాక్లు, ధరల పెరుగుదల వంటి వాటి కార్యకలాపాలకు పాల్పడినట్టు గుర్తించింది సిట్. డిస్టిలరీలు, సరఫరాదారులకు అవసరమైన ఆర్థిక ప్రయోజనం కలిగించడానికి కుట్ర పనినట్టు గుర్తించింది దర్యాప్తు బృందం. సిండికేట్ ఈ టార్గెట్లు రీచ్ కావటానికి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్లతో సహా ఇతర అధికారులు వ్యూహాత్మకంగా నియమించినట్టు చెప్తున్నారు విచారణాధికారులు. నాటి ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ సత్యప్రసాద్ 2019 అక్టోబర్ 8న తిరుపతి మిథున్ రెడ్డి నివాసంలో కలిసినట్టు చెప్తున్నారు అధికారులు. అంతేకాదు వాసుదేవరెడ్డితో పాటు హైదరాబాద్ లోని విజయసాయిరెడ్డి ఇంటికి వెళ్లినట్టు తాము ఆధారాలు సేకరించామని అంటున్నారు. ఇక్కడ ఏపీఎస్బీసీఎల్ గత అమ్మకాల వివరాలు తీసుకోవాలని సూచించినట్టు తెలుస్తోంది. సిట్ దర్యాప్తును అనుసరించి చెప్తే A1 రాజ్ కేసిరెడ్డి, A7 ముప్పిడి అవినాష్ రెడ్డి, A2 వాసుదేవరెడ్డి, A4 మిథున్ రెడ్డి, A3 సత్యప్రసాద్, A5 విజయసాయి రెడ్డి ఇంట్లో 2019 అక్టోబర్ 13న మరోమారు కలిసినట్టు చెప్తున్నారు అధికారులు. గత 3 ఏళ్ల బేవరేజెస్ అమ్మకాల డేటా ఆధారంగా రాష్ట్రంలో మద్యం అమ్మకాలు మున్ముందు ఎలా సాగించాలన్న విషయంపై చర్చించినట్టు తమ పరిశోధనలు తేల్చారు సిట్ అధికారులు. డేటా విశ్లేషణ తరువాత వివిధ డిస్టిలరీలు, పంపిణీదారుల నుంచి కమిషన్లు, కిక్ బ్యాక్ల రూపంలో నెలకు 50 కోట్ల నుంచి 60 కోట్ల రూపాయల మేర వసూళ్లు సాగించాలని ఒక నిర్ధారణకొచ్చినట్టు తెలుస్తోంది. వీరంతా కలిసి ఆర్డర్ ఫర్ సప్లై దాటవేయటానికి, ప్రభుత్వ రీటైల్ అవుట్లెట్లలో అమ్మకాలు నిర్వహించడానికి ఒక పథక రచన చేసినట్టు సిండికేట్ కూడా ఒప్పుకుందని చెప్తున్నారు అధికారులు. అందుకే ఏపీ హోంమంత్రి అనిత పక్కా ఆధారాలతోనే ఈ అరెస్టులు జరిగినట్టు చెప్తున్నారు. ఒక ఎంపీని అరెస్ట్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఎన్నో ఎవిడెన్స్లు ఉండి, పక్కా ఎవిడెన్స్లు ఉంటేనే కానీ ఒక ఎంపీని అరెస్ట్ చేయలేం. కానీ ఒక ఎంపీ మీద అరెస్ట్ చూపించారు అనేటప్పుడు వితౌట్ ఎనీ ఎవిడెన్స్ చేయకూడదు అలా ఏమి రూల్ ఏం లేదు. వితౌట్ ఎవిడెన్స్ ఉంటేనే మేము చేస్తాం. ఎవిడెన్స్తోనే చేశారు కాబట్టి అవన్నీ అక్రమమా సక్రమా అని కోర్టులు తెలుస్తాయి. కోర్టులో తెలుసుకోండి. దానికి ఎందుకు ఇక్కడికి వచ్చి గగ్గోలు పెట్టడం? యాజ్ పర్ రూల్ ఈరోజు అన్ని రిమాండ్ ఇచ్చారంటేనే, కోర్టు రిమాండ్ ఇచ్చిందంటే కోర్టు ఆదేశాలను గౌరవించాలి. మనం కోర్టు ఆదేశాలను గౌరవించాలి అనుకుంటే కోర్టు అన్నీ సక్రమంగా ఉంటేనే కదా, వాళ్ళ ఫైలింగ్ అంతా సక్రమంగా ఉంటేనే కదా రిమాండ్ కూడా ఇచ్చేది. కొన్ని సందర్భాల్లో కొన్ని ఇష్యూస్లో ఎంత నిజంగా నేరస్తుడైనా కూడా అక్కడికి వెళ్ళేసరికి కోర్టుకి సరైన ఆధారాలు సబ్మిట్ చేయకపోతే వాళ్ళు రిమాండ్ కూడా ఇవ్వరు. అది కోర్టుకున్న రూల్. ఇప్పుడు మీరు అన్నట్టు ఏదో ఫైల్ అవి ఏమి తేల్చేసారని తేలిపోలేదేమి. అండర్ గోయింగ్ వెళ్తున్నది, ప్రొసీజర్ అంతా వెళ్తుంది. మరింత లోతులకు వెళ్లి పరిశీలిస్తే ఏపీలోని కొన్ని బ్రాండ్లు, కంపెనీలకు మాత్రమే అనుకూలంగా వ్యవహరించడం, వారు కోరిన విధంగా ముడుపులు చెల్లించడం, తద్వారా ఆర్థిక ప్రయోజనం పొందాలని భావించినట్టు తెలుసుకున్నారు అధికారులు. అంతేకాదు సత్యప్రసాద్ ఈ మొత్తం ఎపిసోడ్లో సహకరించినందుకు ప్రతిఫలంగా 2023 నాటికి ఐఏఎస్ హోదా ఇస్తామని హామీ ఇచ్చినట్టు చెప్తున్నారు విచారణాధికారులు. ఇప్పటి వరకు సిట్ చేసిన దర్యాప్తు ఆధారంగా చెప్తే 2019 ద్వితీయార్థంలో హైదరాబాద్లోని పార్క్
హైత్ హోటల్లో A6 సజ్జల శ్రీధర్ రెడ్డి డిస్టిలరీ యజమానులతో ఒక సమావేశం నిర్వహించినట్టు తెలుస్తోంది. డిస్టిలరీ ఓనర్లు తాము రూపొందించిన కొత్త పాలసీని అనుసరించి అమ్మకాలు సాగించాలని శ్రీధర్ రెడ్డి వీరికి సూచించినట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. తాము ఎంపిక చేసిన మద్యం పంపిణీదారులకు మాన్యువల్ ఆర్డర్ ఫర్ సప్లై జారీ చేయడంలో సహకరించాలని కోరినట్టు తెలుస్తోంది. ఒకవేళ వీరు తమ ప్రతిపాదనలు ఒప్పుకోకుంటే వారికి ఎలాంటి ఆర్డర్లుండవని బెదిరించినట్టు కూడా తెలుస్తోంది. ఆర్డర్ ఫర్ సప్లైని అడ్డుపెట్టుకుని కిక్ బ్యాక్లు పొందటం దోపిడీతో సమానంగా వర్ణించింది సిట్. ఈ విధానం ఒప్పుకోకుంటే తమ వ్యాపారంలో ఎలాంటి నష్టం వస్తుందోనని భయపడ్డ డిస్టిలరీలు 12% కిక్ బ్యాక్ చెల్లించేందుకు ఒప్పుకున్నట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. వీరు ఎలాగూ తమ దారికొచ్చినట్టు తెలియటంతో కిక్ బ్యాక్ పర్సెంటేజ్ ని 20% పెంచినట్టు తెలుస్తోంది. సేకరించిన మొత్తాన్ని A1 రాజ్ కేసిరెడ్డికి అప్పగించేవారని గుర్తించారు సిట్ అధికారులు. ఆ తర్వాత రాజ్ కేసిరెడ్డి ఈ సొమ్మును A5 విజయసాయిరెడ్డి, A4 మిథున్ రెడ్డి, A33 బాలాజీ గోవిందప్పకు బదిలీ చేసేవారని తెలుస్తోంది. వీరు దాన్ని నాటి సీఎం జగన్మోహన్ రెడ్డికి బదిలీ చేసేలా ఒక కారిడార్ ను తాము కనుగొన్నట్టు చెప్తున్నారు సిట్ అధికారులు. ఈ మొత్తం సగటున నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయల మేర జగన్మోహన్ రెడ్డికి చేరినట్టు నిర్ధారించారు విచారణాధికారులు. ఈ మొత్తం వ్యవహారంలో జరిగిన మరో మిస్టేక్ ఏంటంటే కొన్ని బ్రాండ్లు ఎక్కువగా అమ్ముడుపోయేలా చేయటం. ఏపీలోని అదాన్, లీలా అనే డిస్ట్రిబ్యూటర్స్ కి ఎక్కువ ఆర్డర్ ఫర్ సప్లైలు ఇచ్చినట్టు గుర్తించింది సిట్. అయితే ఇక్కడ మరో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పటి వరకు చలామణిలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీలకు, ఫేమస్ బ్రాండ్లకు OFS లు ఇవ్వకుండా ఆపేసినట్టు కనుగొన్నారు అధికారులు. ఈ ప్రముఖ బ్రాండ్లు నాటి జగన్ పాలనలు దాదాపు నిషేధం ఎదుర్కొన్నట్టుగా చెప్తున్నారు సిట్ అధికారులు. దీంతో ఏపీ కోటాను వారు ఇతర రాష్ట్రాలకు బదిలీ చేసుకున్నట్టు కనిపిస్తోంది. జనం బాగా ఇష్టపడే బ్రాండ్ల అమ్మకాలు ఏపీ లిక్కర్ మార్కెట్లో దారుణంగా పడిపోయినట్టు గుర్తించారు. కిక్ బ్యాక్లు, కమిషన్లు చెల్లించని బ్రాండ్లకు ఏపీలో బొత్తిగా చోటు లేకుండా చేసినట్టు చెప్తారు సిట్ అధికారులు. ఇందుకు తగిన ఆధారాలను కనుగొన్నామంటున్నారు. మెడ్వెల్ కంపెనీ 2018-19 మధ్య కాలంలో 22,73,006 ఆర్డర్లు పొందితే అదే 2023-24 మధ్య కేవలం 5 అంటే 5 ఆర్డర్లు లభించాయి. ఇంపీరియల్ బ్లూ 2018-19 మధ్య 20,21,955 ఆర్డర్లు పొందగా 2023-24 మధ్య 7 అంటే 7 మాత్రమే పొందినట్టు గుర్తించారు. కింగ్ ఫిషర్ 2018-19 మధ్య 1,47,566 ఆర్డర్లు పొందగా అదే 2023-24 మధ్య 11,82,388 ఆర్డర్లు పొందినట్టు తెలుస్తోంది. ఇక బడ్వైజర్ బీట్ సంగతికొస్తే 2018-19 మధ్య కాలంలో 22,52,195 ఆర్డర్లు పొందగా 2023-24 మధ్య కాలంలో ఇది తన ఆర్డర్లను 0గా నమోదు చేసింది. దీని కారణంగా మార్కెట్లో అప్పటి వరకు జనామోదం పొందిన బ్రాండ్లు అందుబాటులో లేకపోవడంతో మద్యం ప్రియుల నుంచి తీవ్ర అసహనం, ఆగ్రహం వ్యక్తమైనట్టు గుర్తించారు అధికారులు. సిండికేట్లోని వారు మార్కెట్ డిమాండ్ ఏంటన్నది ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించలేదని చెప్తున్నారు. వినియోగదారులకు ఏమైనా కానీ వారి మనోభావాలను ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టించుకోకుండా కిక్ బ్యాక్లు, కమిషన్లు చెల్లించే బ్రాండ్లకు మాత్రమే ఆర్డర్లు వెళ్లినట్టు గుర్తించారు. అప్పటికీ తమకు అమ్ముతున్న బ్రాండ్ల నాణ్యతపై వినియోగదారుల నుంచి భారీగా ఫిర్యాదులందాయి. కానీ ప్రభుత్వం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకున్నట్టు తమకు కనిపించలేదని అంటారు విచారణాధికారులు.